నమస్తే, వెల్కమ్ టు SS9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కదిలిన అధికార యంత్రాంగం. తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయం కూల్చివేత. తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయం కూల్చివేయడంపై జగన్ ట్వీట్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత. ప్రభాస్ కల్కి 2898 AD నుంచి రిలీజ్ ట్రైలర్. T20 ప్రపంచ కప్ అమెరికాను చితక్కొట్టేసిన వెస్టిండీస్. ఏపీ డిప్యూటీ సీఎం తాగునీరు సరఫరా శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నేడు రాష్ట్రంలో డయేరియా పరిస్థితుల పట్ల సమీక్ష నిర్వహించారు. అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. పవన్ ఆదేశాలతో ప్రభుత్వ యంత్రాంగం వెంటనే కదిలింది. డయేరియా కట్టడిపై సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలకు సురక్షితమైన త్రాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు సీఎస్ స్పష్టం చేశారు. మంచినీటి పైప్ లైన్లు, OHSR లీకేజీలు లేకుండా చూడాలని ఆదేశించారు. 217 నీటి వనరుల్లో కాలుష్యం ఉన్నట్లు గుర్తించినట్లు సీఎస్ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఉందని అమరావతిలోని తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని CRDA అధికారులు కూల్చివేశారు. తాడేపల్లి మండలం సీతానగరం వద్ద నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని ఇవాళ ఉదయం 5:30 ప్రాంతంలో పోలీసులు పహారా మధ్య ప్రొక్లైనర్లు, బుల్డోజర్లతో CRDA అధికారులు కూల్చివేశారు. ఫస్ట్ ఫ్లోర్ పూర్తయి స్లాబ్ కు సిద్ధమవుతున్న టైంలో అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. నీటిపారుదల శాఖ స్థలంలో భవనం నిర్మిస్తున్నారని, అందుకే చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. కూల్చే సమయంలో అటుగా కార్యకర్తలు, నేతలు రాకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత భారీ భద్రత మధ్య కూల్చివేతలు సాగాయి. తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని కూల్చివేయడంపై మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎక్స్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరొక స్థాయిలో తీసుకువెళ్లారు. ఒక నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తి కావచ్చిన వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారు. హైకోర్టు ఆదేశాలను బేఖతారు చేశారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయి. ఎన్నికల తర్వాత చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు ఈ ఘటన ద్వారా ఈ 5 ఏళ్ల పాటు పాలన ఏ విధంగా ఉండబోతుందనే హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనేచ్చారు. ఈ బెదిరింపులకు, ఈ కక్ష సాధింపు చర్యలకు వైసీపీ పార్టీ తలొగ్గేది లేదు, వెన్ను చూపేది అంతకన్నా లేదు. ప్రజల తరపున, ప్రజల కోసం, ప్రజలతో తోడుగా గట్టి పోరాటాలు చేస్తాం. దేశంలోని ప్రజాస్వామ్యవాదులంతా చంద్రబాబు దుశ్చర్యల్ని ఖండించాలని కోరుతున్నాను అంటూ జగన్ ట్వీట్ చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నీటి పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాచిగూడలోని ఆయన ఇంటిని విద్యార్థి సంఘాల నేతలు ముట్టడించారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట ఆధ్వర్యంలో NSUI, SFI, AASF, PDSU, DYFI, AIYF,
PYL విద్యార్థి సంఘాల నాయకులు ఈయన ఇంట్లోకి చొచ్చుకొని వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు విద్యార్థులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితి అదుపు తప్పుతూ ఉండటంతో ఎమ్మెల్సీ వెంకట్తో పాటు విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేశారు. వారిని నల్లకుంట పోలీస్ స్టేషన్ కు తరలించారు. నీటి సమస్యపై కేంద్ర మంత్రిని కలిసేందుకు అపాయింట్మెంట్ కోరామని ఆయన ఇవ్వకపోవడంతో ఇంటిని ముట్టడించామని విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుంచి నీటికి సంబంధించిన అనేక మంది విద్యార్థులు ఆందోళన చెందుతా ఉన్నారు. దీనికి సంబంధించి ఒక్కసారి వారు నోరు మెదపడుతున్నారు. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ సర్కార్ నీట్ గానీ యూజీసీ సెట్ గానీ సమర్థవంతంగా నిర్వహించడంలో ఘోరంగా విఫలం చెందింది. విద్యార్థులుగా వివిధ సంఘాలుగా పీడీఎస్ విద్యార్థి సంఘంగా ఈరోజు హైదరాబాద్ లోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా కిషన్ రెడ్డి గారు స్పందించాలి. ఈ రోజు లక్షలాది మంది విద్యార్థుల జీవితంతో చెలగాటమాడుతున్న ఎన్టీఏని రద్దు చేయాలని కూడా మేము కోరుతా ఉన్నాం. ఈ రోజు ఎన్టీఏ పరీక్షలు నిర్వహించడంలో ఘోరంగా విఫలం చెందింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ విషయంలో బర్తరఫ్ చేయాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు ఇప్పటికైనా ఈ అంశం మీద స్పందించకపోతే ఎన్డీఏ ఉన్నటువంటి ఎంపీలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, కేంద్ర మంత్రులు కానీ తెలంగాణలో ఉన్న విద్యార్థి యువజన సంఘాలు అడుగడుగును అడ్డుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. విద్యాసంఘాల ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముట్టించడం జరిగింది. ఏదైతే కష్టమైన విద్యార్థులకు అందరికీ తక్షణ న్యాయం చేసి నీటి పరీక్షను రద్దు చేసి ఈరోజు ఎన్టీఏను పూర్తిగా రద్దు చేసి నీట్ ఎగ్జామ్స్ అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయకోకుండా చేస్తారని అనేకమైన నాటకాలు డ్రామాలు ఆడుతుంది. ఈ తక్షణ ఉపసంహరించుకొని విద్యార్థులకు న్యాయం చేయాలని నీటి విద్యార్థులకు న్యాయం చేయాలని దాదాపు పేపర్ లీక్ అయ్యి 15 రోజులు గడుస్తున్నా కానీ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి కానీ, బండి సంజయ్ కానీ, అదేవిధంగా నరేంద్ర మోడీ కానీ ఇప్పటికీ స్పందించకపోవడం సిగ్గుచాటు. తక్షణమే స్పందించాలి. అదేవిధంగా నీటి విద్యార్థులకు న్యాయం చేయాలి. అదేవిధంగా ఎన్టీఏ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనను వెంటనే తొలగించాలి. యూజీసీ చైర్మన్ గా ఉన్నటువంటి జగదీష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి. అదేవిధంగా తక్షణమే ఈ యొక్క నీట్ ఎగ్జామ్ రద్దు చేసి విద్యార్థులకు న్యాయం చేసేంత వరకు మేము పోరాటం చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. దేశంలో పరిస్థితులు చూసుకుంటే ఈరోజు యువకులను దేశంలో ఇంత దారుణంగా మోసం చేస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని వెంటనే వారికి ప్రభుత్వంలో కొనసాగే నైతిక అర్హత లేదు. ధర్మేంద్ర ప్రధాన్ అయినటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ వెంటనే రాజీనామా చేయాలి. ఈ 33 లక్షల విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నందుకు నరేంద్ర మోదీ కూడా వెంటనే రాజీనామా చేయాలి. ఈ ప్రభుత్వానికి కొనసాగే హక్కు లేదు. కాబట్టి ఈ నీట్ అనే పరీక్షను వెంటనే రద్దు చేసి మరలా నిర్వహించాలి. దేశంలో ఎక్కడ చూసినా కానీ ఈ బీజేపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో పేపర్ లీకులు అవుతున్నాయి. యువత
ఈ విద్యార్థుల మరి జీవితాలతో ఆడుకుంటూ చెలగాటం ఆడుతున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ఈ రోజు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి ఇంటి ముట్టడికి ఈ రోజు మేము మరి తలపెట్టడం జరిగింది. ఖచ్చితంగా నీట్ విద్యార్థులకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదు. యువజన కాంగ్రెస్ తరఫున ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పేసి హెచ్చరిస్తుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సభాపతి పదవికి అయ్యన్న పాత్రుడు ఒక్కరే నామినేషన్ వేయడంతో ఎన్నిక ఏకగ్రీవంగా మారింది. అయ్యన్న పాత్రుడు స్పీకర్ గా ఎన్నికైనట్లు ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభలో ప్రకటించారు. ఆయనను గౌరవంగా సభాపతి సీటు వద్దకు తోడుకొని రావాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు సూచించారు. సభ్యుల అభినందనల మధ్య అయ్యన్న పాత్రుడు స్పీకర్ బాధ్యతలు స్వీకరించారు. అయ్యన్న పాత్రుడిని చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు స్పీకర్ సీట్లో కూర్చోబెట్టారు. కాగా సభాపతిగా తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులకు అయ్యన్న పాత్రుడు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు స్పీకర్ పదవికి తనను ప్రతిపాదించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఒకటి చింతకాయల అయ్యన్న పాత్రుడు, ప్రతిపాదకున్న పేరు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. రెండు శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు, ప్రతిపాదకున్న పేరు శ్రీ నారా లోకేష్ గారు. మూడు శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు, శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు. సక్రమంగా నామనిర్దేశం చేయబడిన అభ్యర్థి శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఒక్కరే అయినందున సభాపతి పదవికి శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఏకగ్రీవంగా ఎన్నుకోబడినట్లు ప్రకటిస్తున్నాను. శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నా హృదయపూర్వక అభినందనలు అందజేయచ్చు సభాపతి స్థానం అలంకరించవలసిందిగా వారిని కోరుతున్నాను. శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారిని సభాపతి స్థానం తీసుకురావాల్సిందిగా సభా నాయకుడిని మరియు ఇతర పార్టీల నాయకులను కోరుతున్నాను. ఇది నాకు ఇచ్చారు. తన తండ్రి పేరు మార్పుపై ముద్రగడ పద్మనాభరెడ్డి కుమార్తె క్రాంతి తాజాగా స్పందించారు. మా తండ్రి ముద్రగడ పద్మనాభం ఇటీవల తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు. ఆయన ఆలోచన విధానం మాత్రం మార్చుకోకపోవటం ఆందోళనగా ఉంది అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడూ ప్రశ్నించని తన తండ్రికి పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించే అర్హత ఉందా అని నిలదీశారు. పేరు మార్చుకున్నాక కాపుల గురించి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి ఆయనకెందుకని ప్రశ్నించారు. సమాజానికి ఏం చేయాలో పవన్ కళ్యాణ్ కు స్పష్టత ఉంది. తన తండ్రికి మాత్రమే లేదని అనిపిస్తుందని అన్నారు. శేష జీవితాన్ని ఇంటికే పరిమితం చేసి విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇస్తున్నానని, మరొక దఫా పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తే గట్టిగా ప్రతిఘటిస్తానని క్రాంతి స్పష్టం చేశారు. తాడికొండ నియోజకవర్గం తుళ్లూరు మండలం వెంకటాపాలెంలోని టీటీడీ వారి నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాన్ని మాజీ మంత్రి వర్యులు డొక్క మాణిక్యవర ప్రసాద్ దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. డొక్కతో పాటు స్థానిక నాయకులు కూడా పాల్గొన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని శ్రీకాకుళం జిల్లా ఉపాధి కల్పన అధికారి కె సుధా తెలిపారు. శుక్రవారం శ్రీకాకుళంలో జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. వివిధ కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా సుమారు 1000 మంది యువత హాజరయ్యారు. ఇందులో సుమారు 635 మందికి ఉపాధి కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. జాబ్ మేళాలు నిరంతర ప్రక్రియ అని, నిరుద్యోగ యువత వీటిని సద్వినియోగపరచుకోవాలని కోరారు. కేవలం జాబ్ మేళాలో కాకుండా నిరుద్యోగ యువత ఏ టైంలో ఆఫీస్కు వచ్చినా వారికి కావాల్సిన రంగాల్లో శిక్షణ ఇప్పించి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఆమె తెలిపారు. ఇవాళ డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ శ్రీకాకుళం ఆధ్వర్యంలో ఇక్కడ జాబ్ డ్రైవ్ ఒకటి మనం కండక్ట్ చేశాము. మొత్తం 3 కంపెనీస్ వచ్చాయండి. ఒకటి శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్, స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్ కంపెనీ అండ్ 2050 హెల్త్ కేర్ అని జాబ్స్ ఉన్నాయి. వాళ్ళ లోకల్లో అండ్ విశాఖపట్నంలో మనకి వేరియస్ పొజిషన్స్కి జాబ్ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. సో 10th ఇంటర్, ఎనీ డిగ్రీ, ఏఎన్ఎం, జిఎన్ఎం, ఎంపీహెచ్డబ్ల్యూ అండ్ 10th ఫెయిల్ కూడా ఇవాళ జాబ్స్ ఉన్నాయండి. సో ఇవాళ సుమారుగా మాకు అరౌండ్ 300 to 350 క్యాండిడేట్స్ నిరుద్యోగులు ఇవాళ అటెండ్ అవ్వడం జరిగింది. వేకెన్సీస్ కూడా మనకి ఆల్మోస్ట్ 250-200 వరకు వేకెన్సీస్ ఉన్నాయి.
ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయండి. మేము హోప్ఫుల్లీ అన్ని వేకెన్సీస్ కూడా ఇవాళ ఫిల్ చేస్తాం అనుకుంటున్నాము. అండ్ శ్రీకాకుళం జిల్లాలో మనకి డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆధ్వర్యంలో ప్రతి నెల 4 జాబ్ మేళాలు అన్నవి జరుగుతున్నాయి. ఎవ్రీ వీక్ ఒక జాబ్ మేళా ఉంటుంది. ఆ జాబ్ మేళా ఇన్ఫర్మేషన్ మేము ప్రెస్ ద్వారా ఇస్తున్నాము. అండ్ మాకు వాట్సాప్ గ్రూప్, సోషల్ మీడియా ద్వారా కూడా మేము ఇన్ఫర్మేషన్ అన్నది నిరుద్యోగులకి కల్పిస్తున్నాము. సో ఎవరికైనా జాబ్ కావాలి, జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది, క్వాలిఫికేషన్ ఉంది అంటే డైరెక్ట్గా మా ఆఫీస్ కూడా వచ్చి కలవచ్చు. మా రిలవెంట్ పర్సన్ మీ రెజ్యూమే తీసుకొని మీకు తగ్గ జాబ్ ఉంది అంటే డైరెక్ట్గా ఇంటర్వ్యూకి పంపించడం జరుగుతుంది. లేదా ఏదైనా జాబ్ మేళా ఉన్నా కూడా మీకు మేము ఇన్ఫర్మేషన్ అనేది చేరవేస్తాము. థ్యాంక్ యూ. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపం రైల్లో మంటలు చెలరేగాయి. ఆలుగడ్డ బావి వద్ద స్పేర్ కోచ్ లో మంటలు ఎగిసిపడగా కోచ్ లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. 2 ఏసీ బోగిల్లో పొగలు వ్యాపించడంతో ఫైర్ ఇంజిన్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేస్తున్నారు. తిరుచానూరులో 5 రోజుల పాటు జరిగిన శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవం శుక్రవారం రాత్రి ఘనంగా ముగిసింది. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపిన సహస్ర నామార్చన, నిత్యార్చన జరిగింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు నీరాడ మండపంలో శ్రీ పద్మావతి అమ్మవారికి వేడుకగా అభిషేకం జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు. సాయంత్రం 6:30 నుంచి తెప్పోత్సవం వైభవంగా జరిగింది. పుష్కరిణిలో తెప్పపై అమ్మవారు 7 చుట్లు తిరిగి భక్తులకి కటాక్షించారు. అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారు గరుడ వాహనాన్ని అధిష్ఠించి ఆలయ 4 మాడ వీధుల్లో విహరించి భక్తులకు అనుగ్రహించారు. ఈ కార్యక్రమంలో జేఈఓ శ్రీ వీరబ్రహ్మం, ఆలయ అర్చకులు శ్రీ బాబుస్వామి, సూపరింటెండెంట్ శ్రీ శేషగిరి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకోని, దిశా పటాని తదితరులు నటించిన భారీ చిత్రం కల్కి 2898 AD వైజయంతి మూవీస్ పతాకంపై నాగశ్విన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం జూన్ 27న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా కల్కి 2898 AD చిత్రం నుంచి రిలీజ్ ట్రైలర్ వచ్చింది. దీనిని చిత్ర బృందం యూట్యూబ్ లో విడుదల చేసింది. T20 ప్రపంచ కప్ సూపర్ 8 గ్రూప్ 2లో ఆతిథ్య దేశం అమెరికాతో సహా ఆతిథ్య దేశం వెస్టిండీస్ ఉచిత కొట్టేసింది. బార్బడోస్లోని కెన్సింగ్టన్ ఓవెన్లో జరిగిన ఈ మ్యాచ్లో విండీస్ 9 వికెట్ల తేడాతో యుఎస్ పై విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా మరో బంతి మిగిలి ఉండగానే 128 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం 129 పరుగుల స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన కరీబియన్ జట్టు 10.5 ఓవర్లలో వికెట్ మాత్రమే నష్టపోయి విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో విండీస్ గ్రూప్ 2 రెండో స్థానానికి ఎగబాకింది. ఇంగ్లాండ్ పై విజయం సాధించి సౌత్ ఆఫ్రికా ఫస్ట్ ప్లేస్ లో ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కదిలిన అధికార యంత్రాంగం. తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయం కూల్చివేత. తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయం కూల్చివేయటంపై జగన్ ట్వీట్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత. ప్రభాస్ కల్కి 2898 AD నుంచి రిలీజ్ ట్రైలర్. T20 ప్రపంచ కప్ అమెరికాను చితక్కొట్టేసిన వెస్టిండీస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.